పేషెంటా అయినా ఆల్కహాల్ తాగుతున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ దాకా చూడండి, మీకు యూజ్ అవుతుంది. సో మీరు డయాబెటిక్ కోసం కొన్ని డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఏవి అంటే ఇన్సులిన్ కానివ్వండి, లేదంటే మెట్ఫార్మిన్ అండ్ దెన్ గ్లిపజిట్స్ అని చెప్పేసి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ అనేవి అయితే తీసుకుంటూ ఉంటారు కదా. సో ఇవి తీసుకున్నప్పుడు మీరు ఒకవేళ ఆల్కహాల్ తాగారు అంటే ఏమవుతుంది ఖచ్చితంగా చెప్తాను. ఈ ఆల్కహాల్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ గ్లూకోజ్ని ఆల్రెడీ ఇదే కొంచెం తగ్గిస్తూ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఈ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు అది ఇంకా ఎక్కువ తగ్గిస్తూ ఉంటుంది. సో మీకు హైపోగ్లైసియా అన్న కండిషన్ అనేది వస్తుంది. అంటే మీకు కావాల్సిన మోతాదు కంటే కూడా మరీ తక్కువగా గ్లూకోజ్ తగ్గిపోతుంది మీ బ్లడ్లో. గ్లూకోజ్ లేకపోతే ఏమవుతుంది అంటే బ్రెయిన్ అనేది పనిచేయడం ఆగిపోతుంది. అలా మీరు కళ్ళు తిరిగి పడిపోవడము, లేదా ఆ కొన్ని కండిషన్స్ అది ఒకవేళ సివియర్ అయింది అంటే కోమా కూడా లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దెన్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ, బట్ వచ్చే ఛాన్సెస్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ఇలా ఆల్కహాల్ అడిక్టెడ్ క్యాండిడేట్ అయి ఉండి అండ్ దెన్ మీరు ఈ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీ డాక్టర్తో కన్సల్ట్ అవ్వండి. క్లియర్గా చెప్పండి, నేను ఈ రేంజ్లో ఆల్కహాల్ తాగుతాను అండ్ దెన్ ఆ టైంలో నేను ఈ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ తీసుకోవాలా లేదా అన్న విషయాన్ని డిస్కస్ చేసిన తర్వాతనే మీ మెడికేషన్స్ అయితే ఫాలో అవ్వండి. ఐ hope you like this video. In case if you like this video, just hit a like button and subscribe to FACT channel. Thank you.